మరణాత. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. యేసయ్య, నేడు మా పనులెల్లను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. మోషే సుఖోపవాస ధ్యానములు 40 రోజులలో నేడు 4వ రోజులోనికి అడుగుపెట్టించిన ఆదియందు ఉన్న దేవునికి స్తోత్రములు. ఈ ధ్యానములలో పాల్గొనేవారు నిర్గమకాండము 4వ అధ్యాయము పూర్తిగా చదవగలరు. ప్రతిరోజు నిర్గమకాండములోని వాక్యములను నేటి దిన దేవుని వాక్య వాగ్దానములుగా విందాము, ధ్యానిద్దాము, ప్రార్థిద్దాము, దైవ దీవెనలు పొందుదాము. 2025 జూలై 4వ తేదీ శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని స్వస్థత వాక్య వాగ్దానము. నిర్గమకాండము 4వ అధ్యాయము 31వ వచనము. యెహోవా తమ బాధను కనిపెట్టనను మాట జనులు విని తల వంచుకొని నమస్కారం చేసిరి. ఆమేన్. మరియు యెహోవా ఇశ్రాయేలీలను చూడవచ్చి తమ బాధను కనిపెట్టనను మాట జనులు విని తల వంచుకొని నమస్కారం చేసిరి. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఇశ్రాయేలీలను ఐగుప్తులో నుండి విడిపించుటకు, వారి పట్ల తన చిత్తము నెరవేర్చుటకు దేవుడు ఎన్నుకున్న నాయకుడు మోషే. అయితే మోషే, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడినని, నేను కాదు వేరే వాళ్లను నాయకుడిగా ఎన్నుకుంటే నీవు అప్పగించిన పని చక్కగా చేయుదురని యెహోవా దేవుని బ్రతిమాలుకొనెను. దానికి మహారౌద్రం గల దేవుడు, నోరు ఇచ్చిన వాడను నేనే, మోగవాణినిగా చేసిన వాడను నేనే, చెవిటివాడిని గ్రుడ్డివారిని దృష్టి మాంద్యము గలవారిని పుట్టించిన వాడను నేనే. నీవు వెళ్ళు, నేను నీ నోటికి తోడయుండి నీవు చేయవలసినది నీకు బోధించెదను అని చెప్పినను. ఇంకా మోషే వంకలతో తప్పించుకొని చూచెను. దానికి యెహోవా కోపించెను. తన అన్న అహరోనును అతనికి నోటికి తోడుగా ఇచ్చెను. ఏకంగా అహరోనుకు దేవుడిగా చేసెను. మోషేకు మహత్కార్యములను చేసే వరములను దయచేసెను. మోషే, అహరోను ఇశ్రాయేలు పెద్దలందరికీ తమ పట్ల దేవుడు చేయనై ఉన్న కార్యములను వివరించిరి. తమ మొరలను ఆయన ఆలకించెనని, బానిసత్వం నుండి వారికి విడుదల దయచేసి అద్భుత కార్యములు నేడు చేయనై ఉన్నాడని, అందుకు సిద్ధపడి దేవుని మాటకి లోబడి ఉండాలని వారికి ప్రకటించిరి. యెహోవా తమ బాధలను కష్టములను చూచినాడని, వాటిని కనిపెట్టి ఆయన విమోచించనై ఉన్నాడని సంతోషించి వారందరూ తల వంచి దేవునికి స్తోత్రము చేసి నమస్కరించిరి. కావున ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు మనల్ని చూడడం లేదని, మన ప్రార్థన వినడం లేదని చింతించవద్దు. చెవులు గలవాడు వినుగాక అని చెప్పిన ఆయన మన మనవులన్నీ ఆలకించువాడై ఉన్నాడు. అలనాడు ఇశ్రాయేలీల బాధలను విని వారిని విమోచించినట్లు మన శత్రువులు పెట్టు కష్టములు, దుఃఖము, విచారము, అప్పులు, ఒంటరితనము, ఆర్థిక సమస్యలు, మరణభీతి, బిడ్డలు లేమి, ఉద్యోగలేమి, ఉద్యోగంలో నిరుత్సాహము, గృహములు లేకపోవుట, పిల్లల భవిష్యత్తు, భార్యాభర్తల మధ్య గొడవలు, బంధువులలో గొడవలు, సంఘములో గొడవలు, శ్రమలు ఏవైతే మనల్ని శ్రమల పాలు చేస్తూ ఉన్నాయో వాటన్నిటినీ యేసుక్రీస్తు ప్రభువు విని చూచి మన ప్రార్థనలకు చెవియొగ్గి వాటిని తొలగించి మంచి ఫలములతో మనను నింపనై ఉన్నాడు. అయితే మన పాపము మనకు యేసుక్రీస్తు ప్రభువుకు మధ్యన అడ్డుగా ఉండి వాటిని అనగా మన ప్రార్థనా మనవులను నెరవేరకుండా దూరం చేయుచున్నవి అని మనం గ్రహించుకోవాలి. తూర్పుకు పడమర ఎంత దూరమో మన పాపములు కూడా అంత దూరముగా ఉండాలని చెబుతూ ఉన్నాడు. కావున మనము చేయుచున్న ప్రార్థనలు ఆత్మీయ జనకులు ఎం దేవదాసయ్య గారు చెప్పిన విధముగా 7 మెట్ల క్రమంలో, అనగా మొదటి మెట్టు మనోనిదానము, 2వ మెట్టు పాపపు ఒప్పుదల, 3వ మెట్టు పాపము చేయను అనే తీర్మానము, 4వ మెట్టు మనకున్నవన్నీ సమర్పణ, 5వ మెట్టు ప్రార్థనా అంశములు చేయుట, 6వ మెట్టు దైవ లక్షణములు స్తుతి, 7వ మెట్టు మౌనంగా కళ్ళు మూసుకొని కనిపెట్టుట. ఈ క్రమంలో ప్రార్థన చేయగలిగితే మన ఎడల మహత్కార్యములను, అద్భుత కార్యములను, స్వస్థతలను చేసి అన్ని అంశములు నెరవేర్చును. కొంచెం సమయం అయినను దైవ సన్నిధిలో ఈ క్రమంలో ప్రార్థన చేయగలిగితే దేవునితో సహవాసం కలిగి ఉంటాము.
అట్టి రోగమైన, ఇట్టి రోగమైన, ఆపదైన, అపవాది తంత్రమైన, ఆర్థిక ఇబ్బంది అయిన, ప్రాణభయమైన, ఒంటరితనమైన, విదేశాలలో సమస్యలైన, ఇతర సమస్యలైనను ఏదైనా యేసుక్రీస్తు నామమున దృఢ విశ్వాసంలో నిలబడగలము. ఆయన నుంచి ఆశీర్వాదములు పొందగలము. ఆయన ఇచ్చే దీవెనలు అనుభవించగలము. ఈ శుక్రవారం స్వస్థత ప్రార్థనలలో కొనసాగుతున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయం లేదని తప్పించుకొనకుండా, ఎక్కడ ఉన్నను సిగ్గుపడకుండా ప్రార్థించండి. దీవెనలు అందుకోండి. పశువులను కాయుచున్న మోషేతో దేవుడు మాట్లాడలేదా? మహత్కార్యములను, అద్భుతమైన కార్యములను చేయు వరములను మోషేకు ఇవ్వలేదా? నాయకుడిని చేయలేదా? మరి మనమెందుకు పొందలేమని వెనుదిరుగుతున్నాము? దేవునికి మన పట్ల ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రణాళిక ఉంటుంది. అది ఏమిటని మనం ఎప్పుడైనా అడిగామా? అడగాలి. అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు తీయబడునని అన్న దేవుని మాట తీయబడునని అన్న దేవుడు యేసయ్య. మనిషికి చిన్ననాటి నుంచి ముదిసలి వరకు, ఇంకా చెప్పాలంటే దేవుని పిలుపు వరకు మనందరికీ వారి వారి అక్కర్ల చొప్పున ఎన్నెన్నో అవసరతలు ఉంటాయి. అవన్నీ ఆయనకు తెలుసు. అవి అడిగి పొందుకోవడము మన బాధ్యత. కావున ఈ శుక్రవారం స్వస్థత ప్రార్థనలలో తన దీవెనలు సంపూర్ణంగా కురిపించి మెండుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని స్వస్థత ప్రార్థనలో ఏకీభవించాలని కోరుకుంటూ, దేవుని కుమారుడు అయిన మా క్రీస్తు ప్రభువా, మా ప్రార్థనలన్నీ విని నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని నీ శిలువ రక్తంతో కడిగి పరిశుద్ధాత్మ శక్తిచే ఆరోగ్యం ఇచ్చి అద్భుతమైన కార్యములను చేయుచున్న రక్షక, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మా గాయములను అనగా శరీర గాయములైన, హృదయ గాయములైన కట్టుదును అని వాగ్దానం ఇచ్చిన పరమ వైద్యుడా, నిండారుగా వందనములు చెల్లించుచున్నాము. తల మొదలు తల వెంట్రుకలు రాలుట, తలకు సంబంధించిన వ్యాధులు, కళ్ళకు సంబంధించిన వ్యాధులు స్వస్థపరచుము. ముక్కుకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. చెవులకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. పళ్ళకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. ముఖమునకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. నోరుకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. గొంతుకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. మెడకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. భుజములకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. ఎముకలకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. కండరములకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. గుండెకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. కాలేయమునకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. కిడ్నీలకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. ప్రేగులకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. గర్భాశయ దోషములను స్వస్థపరచుము. వెన్ను నొప్పులను స్వస్థపరచుము. నడుము నొప్పులను స్వస్థపరచుము. రక్తహీనతను స్వస్థపరచుము. బీపీ, షుగర్లను, హెచ్చుతగ్గులను స్వస్థపరచుము. వివిధ రకాలైన జ్వరములను స్వస్థపరచుము. ఇలా ఎన్నో వ్యాధులు నీవు ఇచ్చిన అవయవాలను పీడించుచుండగా వాటిని యేసు నీ రక్తంతో పారద్రోలి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి అద్భుతమైన కార్యములతో స్వస్థపరచుము. ఎందరో నీ బిడ్డలు ప్రతిరోజు ఈ వాక్య వాగ్దానాలు వింటూ దీవెనలు పొందుతూ తమ యొక్క ప్రార్థనా అంశాల కొరకు ప్రార్థన చేయమని నీ సన్నిధిలో కోరుచున్నారో వారందరి కొరకు ఇప్పుడు ప్రార్థిస్తున్నాము తండ్రి. నీవే వారి కోరికలను, ఆశలను, అంశములను నెరవేర్చి అద్భుతమైన సాక్ష్యములుగా యేసుక్రీస్తు నామమున నిలుపుమని కోరుచున్నాము. యాసారపు రాధగారిని వారి సర్వ అంశముల కొరకు మీ పాద సన్నిధిలో ప్రార్థించుచున్నాము. ప్రియమైన సహోదరి ప్రతి దినము విడువక తన యొక్క ప్రార్థనలు నీ సన్నిధిని చేయుచుండగా నీవు ఆలకించుము. వారికి కావలసిన ఇవులతో నింపుము. గంగాభవాని గారి కుటుంబము కోసము, వారి ఆరోగ్యము కోసము, వారి భర్తకు సంపూర్ణ ఆరోగ్యము కోసము, చేయుచున్న ప్రయాణములలో తోడు కోసము ప్రార్థించుచున్నాము. జడపాల రాజీ గారికి జరిగిన కార్యము కొరకు వందనములు చెల్లిస్తూ ఇంకా జరగవలసిన కార్యములను జరిగించమని కోరుచున్నాము. ఇంకా కేకేఎస్ గారిని, బంగారు బాబు గారిని, చందు మహేష్ గారిని, ఎం నానిబాబు గారిని, దేవరపల్లి సుమేధ గారిని, ఇళ్ళ అమ్మాజీ గారిని, సుహాసిని గారిని, నిర్మలాదేవి గారిని, ఎంఎన్ఆర్
కుటుంబం కొరకు నాగమణి గారిని, కాటూరి జయ గారిని, సాయి కిరణ్ గారిని, ఎల్ శైలజ గారిని, జయ గారిని, అరవ శరత్ బాబు గారిని, మాల సుజాత గారిని, పద్మిని గారిని, పీతల గొంతెమ్మ గారిని, ద్వారపొడికి చెందిన హిమబిందు గారిని, కె సురేష్ గారిని, చిలక రామకృష్ణ గారిని, గొల్లమల్ల పుష్ప గారిని, చుక్కా శిరీష గారిని, సంతోష్ గారిని, రాజు యాదవ్ గారిని, హదస్స గారిని, మీద జయరాజు గారి కుటుంబము, పెద్దాపురంకు చెందిన పొట్లూరు భాస్కర్ గారిని, శ్రీదేవి గారిని, అలాగే అనిత గారి కుటుంబమును, విజయ్ కుమార్ గారిని, రాధ గారిని, సందీప్ సుహాసిని గారిని, సుహాస్ గారిని, అద్దాల మౌనకర్ గారిని, వారి కుటుంబమును, కుమార్ బాబు వారి కుటుంబమును, ఆదిమూలపు ఝాన్సీ గారిని, అనిల్ గారిని, ఘంటసాల నయోమి గారిని, హైదరాబాద్కు చెందిన సూరిబాబు గారిని, ధనలక్ష్మి గారిని, డాక్టర్ శ్రీదేవి గారిని, గోసాల దేవి గారిని, గౌరీ చిన్నమనాయుడు గారిని, ఇందిరమ్మ గారిని, కాకి రత్నం గారిని, కాశీ చంటి గారిని, రంగంపేట కృపావళి గారిని, నరేష్ గారిని, సరోజినీదేవి గారిని, హైదరాబాద్ నవీన్ గారిని, ఒంగోలుకు చెందిన గుర్రాల రాజు విమల్ గారిని, భీమవరంకు చెందిన రాజ్బాబు గారిని, వారి కుటుంబమును, పిఠాపురముకు చెందిన రూతు గారిని, మట్టాడి సాయి గారిని, రాజమండ్రికి చెందిన సురేష్ గారిని, పట్టా రాకడ స్వర్ణకుమారి గారిని, యేసు గారిని, వసంత గారిని, బీరా విజయ్ కుమార్ గారిని, తాళాబత్తుల విజయ్ గారిని, నెల్లూరుకు చెందిన విజయ గారిని, గోపాలపురంకు చెందిన బద్ద వినోద్ కుమార్ గారిని, సుధారాణి గారిని, కళ్యాణి గారిని, కాకి పద్మ గారిని, బాలాజీపేటకు చెందిన శ్రీదేవి గారిని, నూతన కుమారి గారిని, రత్నమ్మ గారిని, విశాఖపట్నంకు చెందిన సీత గారిని, విజయవాడకు చెందిన ప్రవీణ్ గారిని, రాజమండ్రిలో శృతి గారిని, ఇంకా ఎందరో వందల మంది మీ పాద సన్నిధిని వాక్య వాగ్దానములు వింటూ శుభములు చెప్పుచూ ఉండగా వారి కుటుంబములన్నింటికీ మీ సంపూర్ణ స్వస్థతలను, అద్భుతములను, మేళ్లను, ఫలములను యేసుక్రీస్తు ప్రభువు నామమున అనుగ్రహించమని వేడుకుంటున్నాము. ప్రతి దినము నీ వాక్య వాగ్దానం చదవడానికి, రూపొందించడానికి నీవు ఇచ్చిన నీ గొప్ప తలాంతులకై స్తోత్రములు చెల్లిస్తూ మాకు కావలసిన ప్రతి ఈవులను సంపూర్ణంగా దయచేసి సాక్షిగా నిలుపుము. ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్నారో ఆ ప్రతి బిడ్డపై నీ దీవెనల వర్షం కుమ్మరించుము. మా కొరకై తన రక్తమును గొర్రెపిల్ల వలె సిలువపై అర్పించి ఆ రక్తంలో సంపూర్ణ స్వస్థతలతో, అద్భుతములతో, ఆశీర్వాదములతో నింపుచున్న యేసుక్రీస్తు నాథుని పుణ్యనామమున అడిగి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దీవెన. మా కొరకై మనిషి కుమారునిగా వచ్చి తన రక్తమును గొర్రెపిల్ల వలె సిలువపై అర్పించి ఆ రక్తములో సంపూర్ణ స్వస్థతలతో, అద్భుతములతో, ఆశీర్వాదములతో నింపుచున్న యేసుక్రీస్తు నాథుని పుణ్యనామమున అడిగి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా. నా ఉపవాస ప్రార్థనతో నిన్ను నేను వెదికేదనయ్యా. నా ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా. నా ఉపవాస ప్రార్థనతో నిన్ను నేను వెదికేదనయ్యా. నా పాప క్రియలన్నీయు నే విడిచిపెట్టేదనయ్యా. నా దోషమును మన్నించి నన్ను పరిశుద్ధునిగా మార్చయ్యా. నా అహము
వెదికెదనయ్యా.